అందరికీ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన టాప్ డాక్టర్ సిరీస్ కొనసాగుతోంది. శ్వాస పీల్చుకుంటే మనం జీవించి ఉన్నాం. శ్వాసకి ఏ ఇబ్బంది అయినా కూడా మనం కోవిడ్లో కూడా చూసాం ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి. అటువంటిది చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు వస్తే ఇంకా వాళ్ళు మాటల్లో కూడా చెప్పలేరు, నరకమే అని చెప్పాలి. అందుకే పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ గా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో అక్కడ పరిస్థితులను కూడా స్టడీ చేసి దాదాపు బహుశా వారి ప్రయాణంలో 1,00,000 కేసెస్ ని సాల్వ్ చేయడమే కాకుండా 10,000కి పైగా ఇంటర్వెన్షన్స్ చేస్తూ పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ గా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. స్లీప్ స్పెషలిస్ట్ గా కూడా చాలా స్పెషలైజ్ చేసి అందరికి ఎక్స్పర్టీస్ అందిస్తున్నారు. డాక్టర్ నవీన్ సారథి పిల్లారిశెట్టి గారు ప్రస్తుతం 4 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చి ఇక్కడ చిన్నారులకు వచ్చే అనేక సమస్యలకి పరిష్కారాలు చూపే ప్రయత్నంలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్ టు సుమన్ టీవీ స్టూడియోస్. నమస్కారం సార్. నమస్కారం అండి. డాక్టర్ నవీన్ గారు, అఫ్ కోర్స్ ఐ హావ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ చాలా పెరిగిపోయింది, సిఓపిడి పెరిగిపోయింది. సో మనకి ఇరిటెంట్స్ మన ఎన్వైరన్మెంట్లోనే ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దోమల కోసం మనం ఒకటి పెడతాం, మస్కిటో రెపెలెంట్, ఇది కాయిల్ లాగా ప్లగ్ లో పెట్టేది. దీనివల్ల వీటి వల్ల ఆస్మా కానీ కొంచెం వీజింగ్ లాంటివి రావడం కానీ కామన్ గా అవుతుందని వింటున్నాం. ఇస్ ఇట్ రైట్ సార్? ఇస్ ఇట్ ట్రూ? అంటే వీజింగ్ అనేది ఇది మల్టీఫాక్టోరియల్ ప్రాబ్లమ్ అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి అనమాట ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, విచ్ ఇస్ మల్టిపుల్ థింగ్స్. మనకి ఏంటంటే ఇప్పుడు పార్టికులేట్ మ్యాటర్ అని, సల్ఫర్ డైఆక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని, ఈ డీజిల్ ఎగ్జాస్ట్ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అది ద బేసిక్ కాజ్ ఆఫ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడానికి. సెకండ్ ఏంటంటే ఎక్స్పోజర్ టు థింగ్స్ లైక్ దిస్. అంటే ఇందులో కెమికల్స్ ఉంటాయండి. డెఫినెట్ కెమికల్స్ ఉంటాయి. అంటే బయటకు వచ్చి మనం పీల్చుకున్నప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం లో ఇబ్బంది అవుతుంది. డెఫినెట్ గా అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అవుతుంది సార్? అది ఏంటంటే మనకి అది మెజర్ చేయడం కష్టము, బట్ డెఫినెట్ గా స్మోక్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో కాయిల్స్ ఉంటాయి, ఇవైతే అదైతే డైరెక్ట్ ఎఫెక్ట్ తెలిసిపోతుంది. అగరబత్తి కూడా సేమ్. మన హోమమ్స్ కూడా చేస్తాం. ఇప్పుడు సాంబ్రాన్ని వాడుతున్నారు ఇళ్లలో. ఒకప్పుడు ఎవరు బయట నుంచి వచ్చి సాంబ్రాన్ని ఇలా చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి స్టిక్స్. దట్ ఈస్ అ వెరీ బిగ్ ఇరిటెంట్. సో ఇది తెలిసిపోతుంది. ఈ ఫ్యామిలీస్ ఏంటంటే ఎక్స్పోజ్ అవుతారు, ఇంట్లో పూజ అవుతుంది, నెక్స్ట్ డే హాస్పిటల్ వచ్చేస్తారు వాళ్ళు కాఫ్ వీజింగ్ చేసుకుంటూ. డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఉంది, బట్ అదొకటి కాదు. బట్ దర్స్ మల్టిపుల్ రీజన్స్. స్ట్రాంగ్ సెంట్స్ అవి దానికి ఇరిటేట్ అయిపోతుంటారు. వన్స్ యువర్ లంగ్స్ ఆర్ రియాక్టివ్, అన్నిటికీ రియాక్ట్ అయిపోతాం మనం. ఎనీ పొగ ఇస్ బ్యాడ్ అండి. ఎనీ పొగ ఇస్ బ్యాడ్. అంటే హర్బల్ పొగ వర్సెస్ నాన్ హర్బల్ పొగ ఇస్ ఆల్సో. అలా ఏం లేదండి. స్మోక్ ఇస్ స్మోక్. స్మోక్ ఇస్ స్మోక్ అంటారు. స్మోక్ నుంచి అంటే చాలా మందికి ఇది అవుతుంది. సో అలాగా దిస్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ కాన్స్టెంట్లీ మేకింగ్ ద కరెక్ట్ అని చెప్పాలి, అలర్ట్ మోడ్ లో పెడుతున్నాయి. అదే అవుతున్నాయి. కరెక్ట్. సో ఐ థింక్ అయితే మరి ఇవేమంటారు సార్? మీ అడ్వైజ్ ఏంటి? వాడకూడదు అంటారా? వాడండి, బట్ దాంతో పాటు పక్కనే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టండి. పనిచేస్తాయి ఎయిర్ ప్యూరిఫైయర్స్? అదొక పెద్ద ఇట్స్ ఎ డిబేట్ అనమాట ఇన్ ఇట్స్ ఓన్ రైట్. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది ఈ మధ్య అందరు కొనేసుకుంటున్నారు, ఈవెన్ వితౌట్ టేకింగ్ మెడికల్ అడ్వైస్. నా ఉద్దేశంలో కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్ కెన్ బీ బెనిఫిషియల్. అన్ని సిచ్యువేషన్స్లో పనిచేయవు అవి. ఎందుకంటే ఓకే, చిన్న రూమ్లో చిన్న బాబు ఉన్నాడు, అది పెట్టుకుంటాం సరిపోతుంది. కానీ ఒక 10-year-old బాయ్ ఉన్నాడు విత్ ఆస్మా ప్రాబ్లమ్స్, మీ రూమ్లో ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టినా వాడు స్కూల్కి వెళ్తాడు, బస్లో వెళ్తాడు, కార్లో వెళ్తాడు, ఎన్వైరన్మెంట్కి వెళ్తాడు, గేమ్స్కి వెళ్తాడు. యూ కాంట్ హ్యావ్ ఎయిర్ ప్యూరిఫైర్. సో డూ నాట్ బై ఎయిర్ ప్యూరిఫైర్స్ జస్ట్ లైక్ దట్. ఇట్ మే నాట్ హ్యావ్ ఎనీ ఇmpact on your child. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ద ఓవరాల్ ఇదేంటంటే మనకి హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ ఉన్న పిల్లలు, లేకపోతే ఆస్తమా ఉన్న పిల్లలు, ఆర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోజర్లు తగ్గించాలి. వీళ్ళకి న్యాచురల్గా ఆల్రెడీ లంగ్స్ ఏంటంటే రియాక్టివ్గా ఉంటాయి. సో రియాక్టివ్గా ఉన్న పిల్లలకి మనం సడన్గా ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే దిల్ గెట్ సిక్. ఇది మాత్రం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పోజర్. ఐ థింక్ మీ ప్రెజెన్సే చాలా ఇట్స్ వెరీ రీఅష్యూరింగ్, కంఫర్టింగ్ అండ్ నర్చరింగ్ డాక్టర్ నవీన్ సారథి గారు, ఫ్రాంక్లీ. అలాగే చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు మీ నుంచి చాలా భరోసా పొందుతూ వచ్చారు. ముందు కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మేము వీ విల్ డిస్టర్బ్ యూ బిట్. మీరు తప్పకుండా సుమన్ టీవీకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెల్త్ కేర్, ముఖ్యంగా పల్మనాలజీ, పీడియాట్రిక్ పల్మనాలజీ గురించి చెప్పాలని మేము ఆశిస్తున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్ యూ. తప్పకుండా ఇవాళ మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మేడం తోటి కూడా మేము ఇంటర్వ్యూ ప్లాన్ చేయబోతున్నాం, ఆల్ అబౌట్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ అండ్ కన్సర్న్స్. అండ్ విల్ మీట్ అగైన్ సూన్ డాక్టర్ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ దిస్.